హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. మణికంఠ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మొదటి వారం ఒక వీక్ కంటెస్టెంట్, కానీ ఇప్పుడు ఈ సీజన్ హాట్ ఫేవరెట్ కంటెస్టెంట్లో ఒకడు. ఎందుకంటే మణికంఠ తనని మలుచుకున్న విధానం అలా ఉంది. తనలో ఉన్న లోపాలని రెక్టిఫై చేసుకొని రోజు రోజుకి మరింత స్ట్రాంగ్ కంటెస్టెంట్గా మారుతున్నాడు. ఏదైనా ఒక పాయింట్ మీద మణికంఠకి ఉన్న క్లారిటీ హౌస్లో ఉన్న ఏ కంటెస్టెంట్కి లేదు అని చెప్తే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే నాగార్జున ముందు ఒక పాయింట్ తీసుకొని ఏమాత్రం తడబాటు లేకుండా మాట్లాడగలిగే శక్తి ఉంది కేవలం మణికంఠ దగ్గర మాత్రమే. గతంలో బిగ్ బాస్ సీజన్ 4లో విన్నర్గా నిలిచిన అభిజిత్ మాత్రమే ప్రతి దాంట్లో క్లారిటీగా ఉండేవాడు. అయితే మణికంఠకి మూడ్ స్వింగ్స్ ఎక్కువ. దాన్ని కొంచెం కంట్రోల్ చేయగలిగితే మరో అభిజిత్ అవుతాడు అని చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం చీఫ్స్గా ఉన్న యష్మి, నైనికను తొలగించి అభయ్ను కొత్త చీఫ్గా హౌస్మేట్స్ను ఎన్నుకున్నారు. దీనితో హౌస్లో నిఖిల్, అభయ్ ఇద్దరు చీఫ్స్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో నాగార్జున మీ క్లాన్ను నిర్మించుకునే సమయం ఆసన్నమైంది అంటూ మరో కొత్త వివాదానికి తెరలేపాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు చీఫ్స్ మణికంఠ కోసం పోటీ పడ్డారు. మణికంఠ మొదటగా ఎవరు తమ క్లాన్లోకి తీసుకోకపోతే నేను నా క్లాన్లో చేర్చుకున్నాను అని, మణికంఠ నాకే కావాలి అంటూ నిఖిల్ చెప్పడంతో అభయ్ మాత్రం 2 వారాల పాటు నీ క్లాన్లో ఉన్నాడు కదా, దీనితో ఇకపై నా క్లాన్లో మణికంఠ భాగం కావాలి అంటూ అభయ్ మణికంఠ కోసం ఫైట్ చేస్తున్నాడు. దీనితో ఇద్దరి మధ్య చాలాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో మణికంఠ మాట్లాడుతూ, అభయ్ అన్న, నిఖిల్ బ్రో, నేను మీ ఇద్దరికీ ఒకటి చెప్తున్నాను, ఎవరు ఏం అనుకోవద్దు. నేను ఇప్పటివరకు నీ క్లాన్లో ఉన్నాను. నాకు మంచి సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు సపోర్ట్గా ఉండటంతోనే నన్ను నేను ప్రూవ్ చేసుకోగలిగాను. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అయితే నాకు చీఫ్ అవ్వాలి అని కోరిక ఉంది అంటూ తన కోరికని బయటపెట్టాడు మణికంఠ. అయితే ఈ వీక్కి నువ్వు, అభయ్ మాత్రమే చీఫ్స్ కాబట్టి ఈ వీక్ అభయ్ క్లాన్లో ఉండి అభయ్ చీఫ్గా ఎలా ఉంటాడో చూడాలనిపిస్తుంది అంటూ అభయ్ క్లాన్లోకి వెళ్తున్నట్టు చెప్పడంతో అభయ్, నిఖిల్ ఓకే చెప్పారు. దీనితో ఇద్దరిని చివరికి కాంప్రమైజ్ చేసి మణికంఠ అభయ్ క్లాన్లో చేరాడు. చూడాలి మరి మణికంఠ అభయ్ క్లాన్లో తను ఎలా ప్రూవ్ చేసుకుంటాడో. మణికంఠ అభయ్ క్లాన్లో చేరడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.